బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అమిత దయామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో నేను ప్రారంభిస్తున్నాను. యురీదుల్లాహు లియుబయ్యిన లకుం వయహదియకుం సుననల్లజిన మిన్ ఖబ్లికుం వయతూబ అలైకుం వల్లాహు అలీమున్ హకీం. అల్లాహ్ మీకు ఈ ధర్మాలను విశదీకరించాలని, మీ పూర్వీకుల సజ్జనుల మార్గంపై మిమ్మల్ని నడిపించాలని, మీ పశ్చాత్తాపాన్ని ఆమోదించాలని అభిలషిస్తున్నాడు. అల్లాహ్ సర్వం తెలిసినవాడు, వివేకవంతుడు. వల్లాహు యురీదు అన్ యతూబ అలైకుం వయురీదుల్లజీన యత్తబిఊన షహవాతి అన్ తమిలూ మైలన్ అజీమా. అల్లాహ్ తన కృపతో మీ వైపునకు మరలదలుస్తున్నాడు. కానీ తమ మనోవాంఛలను అనుసరించేవారు మాత్రం మీరు దారిలో పెడదారి తీసి దూర తీరాలకు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నారు. యురీదుల్లాహు యుఖవ్విఫ అన్కుం వఖులికల్ ఇన్సాను దయీఫా. మీ బరువును తగ్గించాలని అల్లాహ్ అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనుడుగా సృష్టించబడ్డాడు. యా అయ్యుహల్లజీన ఆమనూ లా తఅకులూ అమ్వాలకుం బైనకుం బిల్ బాతిలి ఇల్లా అన్ తకూన తిజారతన్ అన్ తరాదిన్ మిన్కుం వలా తఖ్తులూ అన్ఫుసకుం ఇన్నల్లాహ కాన బికుం రహీమా. ఓ విశ్వాసులారా, మీరు ఒండొకరి సొమ్ములను అన్యాయంగా భక్షించకండి. అయితే పరస్పర అంగీకారంతో జరిపే వ్యాపార లావాదేవీల వల్ల వచ్చే దానిని లాభాన్ని తినవచ్చు. మీరు ఒండొకరిని చంపుకోకండి. నిశ్చయంగా అల్లాహ్ మీ యెడల అపార కరుణామయుడు. వమన్ యఫ్అల్ ذلك ఉద్వానా వదుల్మన్ ఫసౌఫ నుస్లిహు నారా వకాన ذلك అలల్లాహి యసీరా. ఎవడు హద్దు మీరిపోయి దుర్మార్గంతో అలా చేస్తాడో వాడిని మేము నరకాగ్నిలో పడవేస్తాము. అది అల్లాహకు చాలా తేలిక. ఇన్ తజ్తనిబూ కబాయిర మా తున్హౌన అన్హు నుకఫిర్ అన్కుం సయ్యిఆతికుం వనుద్ఖిలుకుం ముద్ఖలన్ కరీమా. మీకు వారించబడిన పెద్ద పెద్ద పాపాలకు కనుక మీరు దూరంగా ఉంటే మీ చిన్న చిన్న పాపాలను మేము మన్నిస్తాము, ఇంకా మిమ్మల్ని గౌరవప్రదమైన స్థానాల్లోకి ప్రవేశింపజేస్తాము. వలా తతమన్నౌ మా ఫదలహు బిహి బాదకుం అలా బాద్ లిర్రిజాలి నసీబుం మిమ్మా ఇక్తసబూ వలిన్నిసాఇ నసీబుం మిమ్మా ఇక్తసబ్న వసఅలుల్లాహ మిన్ ఫద్లిహి ఇన్నల్లాహ కాన బికుల్లి షైఇన్ అలీమా. అల్లాహ్ మీలో కొందరికి మరికొందరిపై ఇచ్చిన ప్రాధాన్యతను మీరు ఆశించకండి. పురుషులకు వారు సంపాదించిన దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది, అలాగే స్త్రీలకు వారు సంపాదించుకున్న దానికి తగినట్లుగా ఫలితం ఉంటుంది. కాకపోతే మీరు అల్లాహ్ అనుగ్రహాన్ని అర్థిస్తూ ఉండండి. నిశ్చయంగా అల్లాహకు ప్రతిదీ తెలుసు. వలికుల్లిన్ జఅల్నా మవాలియ మిమ్మా తరకల్ వాలిదాని వల్ అఖ్రబూన్ వల్లదీన కతరత్ అయ్మానుకుం ఫాతుహుం నసీబహుం ఇన్నల్లాహ కాన అలా కుల్లి షైఇన్ షహీదా. తల్లిదండ్రులు, దగ్గరి బంధువులు వదిలివెళ్ళిన ప్రతి ఆస్తికి మేము వారసులను నిర్ధారించి ఉన్నాం. మీరు ఎవరితోనైనా ప్రమాణపూర్వక ఒప్పందం చేసుకుని ఉంటే దానికి అనుగుణంగా వారి భాగం వారికి ఇచ్చివేయండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతిదీ చూస్తూనే ఉన్నాడు. అర్రిజాలు ఖవ్వామూన అలన్ నిసాఇ బిమా ఫద్దలల్లాహు బఅదహుం అలా బఅదిన్ వబిమా అన్ఫఖూ మిన్ అమ్వాలిహిం ఫత్తాలిహాతు ఖానితాతున్ హాఫిజాతున్ లిల్ గైబి బిమా హఫిజల్లాహ్ వల్లాతీ తఖాఫూన నుషూజహున్న ఫఇదూహున్న వహ్జురూహున్న ఫిల్ మదాజి'i వద్రిబూహున్న ఫఇన్ అతానకుం వలా తబ్గూ అలైహిన్న సబీలా ఇన్నల్లాహ కాన అలియ్యన్ కబీరా. పురుషులు స్త్రీల రక్షకులు, పర్యవేక్షకులు. ఎందుకంటే అల్లాహ్ కొందరిపై ప్రాధాన్యత వసగాడు. అదిగాక పురుషులు తమ సంపదను వారిపై ఖర్చు పెడతారు. అందుచేత గుణవంతులైన స్త్రీలు విధేయతతో తమ భర్తలు లేని సమయం అల్లాహ్ రక్షణలో ఉంటూ తమ శీలాన్ని, భర్త హక్కులను కాపాడుకుంటూ ఉంటారు. అవిధేయత కూడగలుగుతారని మీకు భయమున్న స్త్రీలకు మొదట నచ్చజెప్పండి. తర్వాత పడక దగ్గర వారిని వేరుగా ఉంచండి. అవసరం అనుకుంటే వారిని కొట్టండి. ఆ తర్వాత వారు కనుక మీకు విధేయులైతే వారిని వేధించడానికి తాకులు వెతకండి. నిశ్చయంగా అల్లాహ్ మహోన్నతుడు, ఘనత వహించినవాడు. వైన్ ఖిఫ్తుం షిఖాక బైనిహిమా ఫబఅథూ హకమం మిన్ అహ్లిహి వహకమం మిన్ అహ్లిహా యురీదా ఇస్లాహన్ యువఫ్ఫిఖిల్లాహు బైనహుమా ఇన్నల్లాహ కాన అలీమన్ ఖబీరా. ఒకవేళ ఆలుమగల మధ్య పొడసూపిన మనస్పర్ధలు తెగతెంపుల దాకా వచ్చాయన్న
అనుమానం మీకు కలిగితే భర్త వైపు నుంచి న్యాయశీలుడైన ఒక వ్యక్తిని, భార్య వైపు నుంచి శ్రేయోభిలాషి అయిన ఒక వ్యక్తిని మధ్యవర్తిలో ఎంపిక చేసుకోండి. వారిరువురు కనుక హృదయపూర్వకంగా సర్దుబాటుకు ప్రయత్నం చేస్తే అల్లాహ్ దంపతుల మధ్య తప్పకుండా సఖ్యతను సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ అన్నీ తెలిసినవాడు, ప్రతిదాన్ని బాగా ఎరిగినవాడు. వాబుదుల్లాహ వలా తుశ్రికూ బిహి షైఅన్ వబిల్వాలిదైని ఇహ్సానా వబిదిల్ ఖుర్బా వల్ యతామా వల్ మసాకీని వల్ జారి దిల్ ఖుర్బా వల్ జారిల్ జునూబి వస్సాహిబి బిల్ జంబి వబిస్ సబీలి వమా మలకత్ అయ్మానుకుం ఇన్నల్లాహ లా యుహిబ్బు మన్ కాన ముఖ్తాలన్ ఫఖూరా. మీరు అల్లాహ్నే ఆరాధించండి, ఎవరిని ఆయనకు సహవర్తుల్ని కల్పించకండి. తల్లిదండ్రుల ఎడల ఉత్తమంగా వివరించండి. బంధువుల పట్ల, అనాథల పట్ల, నిరుపేదల పట్ల, పొరుగువాళ్ళ పట్ల, వారి బంధువులైనా సరే బంధువులు కాకపోయినా సరే, ప్రక్కనే ఉన్న మిత్రుల పట్ల, బాటసారుల పట్ల, మీ అధీనంలో ఉన్న బానిసల పట్ల ఉదార స్వభావంతో మెలగండి. నిశ్చయంగా అల్లాహ్ అహంకారంతో విర్రవీగేవాడిని, ఎచ్చును ప్రదర్శించేవాడిని ఎంత మాత్రం ఇష్టపడడు. అల్లదీన యబ్ఖలూన యఅమురూన అన్నాస బిల్ బుఖ్లి వయక్తుమూన మా ఆతాహుముల్లాహు మిన్ ఫద్లిహి వఅతద్నా లిల్ కాఫిరీన అజాబన్ ముహీనా. వారు స్వయంగా పిసినారులుగా ఉండటం కాక ఇతరులకు కూడా పిసినారితనాన్ని నేర్పుతారు. అల్లాహ్ తన అనుగ్రహ భాగ్యం నుండి ప్రసాదించే దాన్ని దాచిపెడతారు. అలాంటి తిరస్కారుల కొరకు మేము అవమానకరమైన యాత్రను సిద్ధపరిచి ఉంచాము. والذين ينفقون أموالهم رئاء الناس ولا يؤمنون بالله ولا باليوم الآخر ومن يكن الشيطان له قرينا. వారు కేవలం ప్రజలకు చూపడానికి తమ సంపదను ఖర్చు పెడతారు, అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించారు. ఎవడు శైతాన్తో సావాసం చేసినా వాడు బహు చెడ్డ సావాసి అని మరవకండి. وما عليهم لو آمنوا بالله واليوم الآخر وأنفقوا مما رزقهم الله وكان الله بهم عليما. వారే కనుక అల్లాహ్ను అంతిమ దినాన్ని విశ్వసించి అల్లాహ్ తమకు ప్రసాదించిన దాని నుండి ఖర్చు చేసి ఉంటే ఏం పోయేది? అల్లాహ్కు వారి స్థితిగతుల గురించి బాగా తెలుసు. ఇన్నల్లాహ లా యజ్లిము మిస్కాల దర్రా వఇన్ తకు హసనతన్ యుదాయిఫుహా వయు'తి మిన్ లదున్హు అజ్రన్ అజీమా. నిశ్చయంగా అల్లాహ్ ఎవరికి అణుమాత్రం అన్యాయం చేయడు. ఒక సత్కార్యం ఉంటే ఆయన దానిని రెండింతలు చేస్తాడు, ఇంకా తన తరఫు నుండి కూడా గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఫకైఫ ఇజా జీనా మిన్ కుల్లి ఉమ్మతిన్ బిషహీదిన్ వజి'నా బిక అలా హౌలాఇ షహీదా. ఓ ముహమ్మద్, మేము ప్రతి సమాజం నుంచి ఒక సాక్షిని తెచ్చి వాళ్ళందరిపై నిన్ను సాక్షిగా పిలిచినప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించు. యౌమఇదిన్ యవద్దుల్ లదీన కఫరు వఅసవ్వర్ రసూల లౌ తుసవ్వా బిహిముల్ అర్ద్ వలా యక్తుమూనల్లాహ హదీసా. ఆ రోజు విశ్వాసులు ప్రవక్తను ఎదిరించిన వారు తమ నేలమట్టం అయిపోతే బాగుండునే అని కోరుకుంటారు. వారు అల్లాహ్ సమక్షంలో ఏ విషయాన్ని గోప్యంగా ఉంచలేరు.